హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 4 నుండి 6 దాకా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. చాప్టర్ 4లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే జిన్వో ఆయనకి ఏమైంది, వాళ్ళు ఎక్కడున్నారు, అండ్ సోలో లెవెలింగ్ రాగ్నరాక్ ప్లాట్ మొత్తం కూడా చాప్టర్ 4లో తెలుస్తుంది. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ చాప్టర్స్ని డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే నేను ఒక్కసారిగా అన్ని చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ డోంట్ వరీ గైస్, నేను డే బై డే మన ఛానల్లో వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఇచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన బెల్ ఐకాన్ టైప్ చేసి అలోకైతే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. చాప్టర్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే సూహే తన చిన్నతనంలో బెరూని, టస్క్ని అండ్ మిగతా షాడో సోల్జర్స్ని డ్రా చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మన బెరూ అయితే వస్తాడు. బెరూ ఉండి సూహే తనని డ్రా చేశాడు అని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే మనకు సూహే హాస్పిటల్లో ఉండటం అయితే చూపిస్తారు. అంతేకాకుండా సూహే 2 డేస్ తర్వాత మేల్కొంటాడు. అప్పుడే సూహేకి అంకుల్ యో జిన్హో నుండి కాల్ వస్తుంది. జిన్హో ఉండి నువ్వు బాగానే ఉన్నావా అని, కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదరా అని, నేను నీ సేఫ్టీ కోసం అవాకనింగ్ జరిగిన కొంతమంది హంటర్స్ని బాడీ గార్డ్స్గా పెడుతున్నాను అని అంటాడు. సూహే ఉండి అదేం అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడే మనకు న్యూస్ని అయితే చూపిస్తారు. న్యూస్ రిపోర్టర్ ఉండి దేశవ్యాప్తంగా అందరూ కూడా కొరియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు అని, కాలేజీలో జరిగిన ప్రాణ నష్టం కారణంగా ఈ ఇన్సిడెంట్ హాట్ టాపిక్గా మారిందని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా రిపోర్టర్ ఆ మానిస్టర్స్ గురించి అండ్ హంటర్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఇన్సిడెంట్ సిటీ మధ్యలో జరిగినప్పటికీ లేట్గా రెస్పాండ్ అయ్యారు అని చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే హంటర్స్ వచ్చారో ఏదో తెలియని కారణంగా కాలేజీలో ఉన్న మానిస్టర్స్ బర్న్ అయ్యాయి అని రిపోర్టర్ అయితే చెప్తూ ఉంటాడు. కొంతమంది ఉండి ఎవరైతే పీపుల్స్ మానిస్టర్ లాగా చేంజ్ అయ్యారో వాళ్ళు సడన్గా వాళ్ళంతటా వాళ్ళే చనిపోయారు అని చెప్తూ ఉంటారు. పాపం వీళ్ళకి తెలియదు కదా, మన బెరూ లైటింగ్ స్పీడ్తో కాలేజీలో ఉన్న మానిస్టర్స్ అన్నిటినీ చంపేశాడు అని. ఇక్కడ సూహే ఉండి నేను ఆ సీరంగ్ మిస్ట్ బన్ నుండి ఎలా సర్వైవ్ అయ్యాను అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే దానికి కారణం నేనే అని బెరూ అయితే ప్రత్యక్షమవుతాడు. అంతేకాకుండా బెరూ ఉండి మిమ్మల్ని చూసి చాలా కాలమైంది యంగ్ మొనార్క్ అని అంటాడు. సూహేని చూసిన సందర్భంగా బెరూకి ఆనంద బాష్పాలైతే వస్తాయి. ఇక్కడ మన బెరూకి సూహే అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేము, అంత ఇష్టం అన్నమాట. బెరూని చూడగానే చిన్నప్పటి మెమరీస్ అన్ని సూహేకి అయితే గుర్తుకొస్తాయి. లైక్ బెరూతో అండ్ మిగతా డార్క్ క్రియేచర్స్తో ఆడుకోవడం అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సూహే ఉండి తనని నేను ఎలా మర్చిపోయాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బెరూ ఉండి మిమ్మల్ని కలవడానికి డైమెన్షన్ దాటి వచ్చాను అని అంటాడు. వెంటనే సూహే నాకు గుర్తున్న దాని ప్రకారం నువ్వు ఇంత చిన్నగా ఉండవు కదా అని అంటాడు. బెరూ ఉండి నేను డైమెన్షన్ దాడుతున్నప్పుడు ఎక్కువ మానా తీసుకోవడం వల్ల కలిగిన ప్రభావం అని అంటాడు. సూహే ఉండి ఎనీవే నీ వల్ల త్వరగా క్యూర్ అయ్యాను అంటే నమ్మలేకపోతున్నాను అని అంటాడు. బెరూ వచ్చేసి ప్రజెంట్ నేను అలా కనిపించకపోవచ్చు, కానీ హీల్ చేయడంలో నాకు నైపుణ్యం చాలా ఉందని అంటాడు. అప్పుడే బెరూ తన సూహే దగ్గరకు రావడం గల రీజన్ అయితే చెప్తాడు. ఇక్కడ బెరూ సూహే యొక్క సీల్ని రిమూవ్ చేయడానికి వస్తాడు. కాకపోతే మన సూహే తనంతట తానే తన సీల్ని బ్రేక్ చేస్తాడు. వెంటనే సూహే సీల్ ఏంటి, ఈ సీల్కి నాకు వచ్చే డ్రీమ్కి ఏమైనా సంబంధం ఉందా అని బెరూని అడుగుతాడు. అందుకు బెరూ ఉండి ఇది మీరు ఒక డ్రీమ్ అని అనుకోవచ్చు, కానీ ఇదంతా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు అని, మీరు ఇంతకు ముందు నాతో ఫైట్ చేస్తున్నప్పుడు కంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు అని బెరూ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా బెరూ సీల్ గురించి సూహే అయితే చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ చాప్టర్ 1లో దీని గురించి నేను చెప్పాను, సో ఇక్కడ నేనైతే మెన్షన్ చేయడం లేదు. బెరూ సీల్ గురించి చెప్పగానే ఇంటి నుండి వెళ్ళిపోయిన మా డాడీతో మీకు సంబంధం ఉందా అని సూహే అయితే అడుగుతాడు. అందుకు బెరూ ఉండి మీ డాడీ ఇంటి నుండి వెళ్ళిపోలేదు, తను ఔటర్ స్పేస్కి వెళ్ళాడు అని చెప్తాడు. ఔటర్ స్పేస్ ఏంటి అని సూహే అయితే అడుగుతాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వినండి గైస్, ఈ స్టోరీ ప్లాట్ మొత్తం దీని మీదే బేస్ అయి ఉంటుంది. ది గ్రేట్ షాడో మోనార్క్ ఔటర్ స్పేస్కి వెళ్ళడానికి కారణం ఔటర్ గార్డ్స్ అని, మన వరల్డ్ని టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్న ఇన్వేడర్స్తో ఫైట్ చేస్తున్నాడు అని, ఇటారియం అంటే ఔటర్ గార్డ్స్ నుండి మన వరల్డ్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అని బెరూ అయితే చెప్తూ ఉంటాడు. ఈ ఔటర్ గార్డ్స్ మన వరల్డ్పై ఇన్వేడర్స్ని పంపి దాడి చేస్తున్నారు అని బెరూ సూహే దగ్గరకు వస్తున్నప్పుడు తను ఎంతో మంది ఎనిమిస్ని చంపినట్టు ఎర్త్పై ఈ గేట్స్ అండ్ మానిస్టర్స్ అప్పీర్ అవుతున్నాయి అంటే ఈ యుద్ధం ప్రభావం అని బెరూ అయితే సూహేకి చెప్తూ ఉంటాడు. అప్పుడే సూహే ఉండి అయితే మామ్ కూడా డాడ్తోనే వెళ్ళిందని బెరూని అడుగుతాడు. వెంటనే బెరూ ఉండి నో అని చెప్తాడు. సూహే ఉండి మా డాడ్ కనిపించకుండా పోయిన రోజు నుండే మామ్ కూడా మిస్ అయిందని, నేను ఇంకా వాళ్ళు కలిసి వెళ్ళారు అని అనుకుంటున్నట్టు చెప్తాడు. అందుకు బెరూ ఉండి ఆయన మిస్ అయిందని టెన్షన్ అవుతూ ఉంటాడు.
అంతేకాకుండా బెరు భూమిపై ఉన్న ఔటర్ గార్డ్స్ యొక్క ఇన్వేడర్స్ ఒక బ్యాడ్ ఉచ్చుని ప్లాన్ చేసి ఉండాలి అని చెప్తూ ఉంటాడు. సూహే ఉండి నా పేరెంట్స్ నా నుండి దూరంగా ఉండడానికి కారణం ఔటర్ గార్డ్స్ అని, వాళ్ళు ఇంకా తిరిగి రాలేరా అని, నేను నా జీవితంలో వాళ్ళని చూడలేనా అని సూహే అయితే అంటూ ఉంటాడు. అప్పుడే బెరు ఉండి దీనికి ఒక మార్గం ఉందని అంటాడు. యుద్ధం కారణంగా షాడో మోనార్క్ కొంతకాలం ఎర్త్ మీదకి రాలేడు, సో మీరు స్ట్రాంగ్ గా మారితే ఆయన్ని ఫైండ్ చేయవచ్చు అని లెట్స్ లెవలప్ అంటూ షాడో డంజన్ యొక్క కీ బెరు సూహేకి అయితే ఇస్తాడు. అప్పుడే సూహేకి సిస్టమ్ నుండి ఒక క్వీస్ట్ అయితే వస్తుంది. నువ్వు షాడో మోనార్క్ యొక్క కొడుకువి, ప్రజెంట్ నీ టాలెంట్ సీల్ అయిందని, ఈ గ్రేట్ పవర్స్ నువ్వు పొందాలి అంటే నువ్వు వర్త్ అని ప్రూవ్ చేసుకోవాలని షాడో డంజన్లోకి ఎంటర్ అయ్యి నీ వర్తినెస్ని ప్రూవ్ చేసుకోమని ఒక నోటీస్ అయితే వస్తుంది. సూహే ఆ కీని తన షాడోకి టచ్ చేస్తాడు. అక్కడే ఒక డంజన్ అయితే క్రియేట్ అవుతుంది. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపిస్తారు. మన జిన్వు ఉండి బెరుతో ఎర్త్ మీదకి వెళ్ళి సూహే యొక్క సీల్ని రిలీజ్ చేయమని చెప్తాడు. అంతేకాకుండా సూహే యొక్క పవర్స్ అండ్ మెమరీస్ తిరిగి రాగానే మీరు ఎర్త్ని రక్షించుకోండి అని చెప్తాడు. ఇక్కడ బెరు అండ్ సూహే షాడో డంజన్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడే బెరు ఉండి మాస్టర్ పర్మిషన్ లేకుండా ఈ ప్లేస్లోకి బయట వ్యక్తులు ఎవరు రాలేరు అని చెప్తాడు. గైస్, ఇంతటితో చాప్టర్ 4 అయితే ఎండ్ అవుతుంది. చాప్టర్ 5 స్టార్టింగ్ చూసుకున్నట్లయితే బెరు అండ్ సూహే షాడో డంజన్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడే సూహేకి సిస్టమ్ నుండి 4 అవర్స్ సర్వైవ్ అవ్వాలి అని ఒక క్విస్ట్ అయితే వస్తుంది. బెరు ఉండి యంగ్ మోనార్క్ జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. అప్పుడే సూహే వెనక నుండి ఒక గాబ్లిన్ అయితే అటాక్ చేస్తుంది. వెంటనే సూహే డార్జ్ అవుతాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలన్నమాట. మాన్స్టర్ పేరు వైట్ కలర్ లో ఉంటే బలహీనమైన మాన్స్టర్ అని, అలాగే ఆరెంజ్ కలర్ లో ఉంటే సమవుజ్జి అని, అదే రెడ్ కలర్ లో ఉంటే చాలా పవర్ఫుల్ అని అర్థం అన్నమాట. ఇదొక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు అన్నమాట. ప్రజెంట్ సూహే మీద అటాక్ చేసిన గాబ్లిన్ పేరు వైట్ కలర్ లో ఉంటుంది. సో సూహే ఈజీగా ఒక యాక్స్ తో గాబ్లిన్ ని డిఫీట్ చేస్తాడు. అప్పుడే సూహే దగ్గర ఉన్న మరో గాబ్లిన్ మిగతా గాబ్లిన్స్ ని పిలుస్తుంది. అక్కడికి చాలా గాబ్లిన్స్ అయితే వస్తాయి. సూహే ఉండి బెరుతో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అని అడుగుతాడు. ఇక్కడ బెరు అయితే సూహేకి హెల్ప్ చేయడు. ఎందుకంటే బెరు జిన్వుకి దూరంగా ఉండటంతో తన మాన రీస్టోర్ అవ్వదు. అంతేకాకుండా బెరు వీలైనంత ఎక్కువ స్ట్రెంత్ ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బెరు తన స్ట్రెంత్ ని యూజ్ చేయవచ్చు. ఒకవేళ బెరు ఈ బ్యాటిల్ లో జోక్యం చేసుకుంటే సూహే లెవలప్ అవ్వలేడు. సో బెరు అయితే సూహేకి హెల్ప్ చేయలేడు. ఇక్కడ గాబ్లిన్స్ అన్ని సూహే యొక్క అన్ని వైపుల నుండి అటాక్స్ చేయడానికి వస్తూ ఉంటాయి. సూహే ఉండి తన రూలర్స్ ఆథారిటీ ఎబిలిటీతో గాబ్లిన్స్ ని డిఫీట్ చేస్తూ లెవలప్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఒక గాబ్లిన్ సూహేని ఇంజూర్ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఆ గాబ్లిన్స్ యొక్క బాస్ అయితే వస్తాడు. పాపం బాస్ గాబ్లిన్ రాగానే సూహే తన దగ్గరున్న డాగర్ తో నేరుగా బాస్ గాబ్లిన్ మీద అటాక్ చేస్తాడు. అంతేకాకుండా సూహే కంటిన్యూస్ గా ఫైట్ చేసి అన్ని గాబ్లిన్స్ ని డిఫీట్ చేసి లెవలప్ అవుతాడు. దాంతో క్విస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. క్విస్ట్ ని ఫినిష్ చేయడంతో సూహేకి ఒక రివార్డ్ అయితే వస్తుంది. సూహే ఆ రివార్డ్ ని ఓపెన్ చేస్తాడు. అందులో సూహేకి రూన్ స్టోన్ అండ్ షాడో ఎక్స్టెన్షన్ స్కిల్ అయితే వస్తాయి. బెరు మాత్రం సూహేకి షాడో ఎక్స్టెన్షన్ స్కిల్ రావడం చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. సూహే బ్యాటిల్ మధ్యలో ఉన్నప్పుడు రెసిలియన్స్ అనే స్కిల్ అయితే వస్తుంది. దీని వల్ల సూహే యొక్క ఫిజికల్ డిఫెన్స్ 20% ఇంక్రీజ్ అవుతుంది. ఇదంతా సూహే తనకి అవాకనింగ్ జరగడంతో ఈ పవర్స్ వస్తున్నాయని అనుకుంటూ ఉంటాడు. బెరు ఉండి నీకు అవాకనింగ్ తో పని లేదు, నువ్వు పుట్టడంతోనే పవర్స్ తో పుట్టావు అని చెప్తాడు. అప్పుడే సూహే రూన్ స్టోన్ ని బ్రేక్ చేసి షాడో ఎక్స్టెన్షన్ స్కిల్ ని యాక్టివేట్ చేస్తాడు. సూహే గాబ్లిన్ వైపు చూసి షాడో ఎక్స్ట్రాక్షన్ అని అంటాడు. సిస్టమ్ ఉండి షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ కి ఒక కమాండ్ కోడ్ ని డిజైన్ చేయమంటుంది. మనోడు కమాండ్ కోడ్ గా తెలిసి పెడతాడో తెలియకుండా పెడతాడో తెలియదు, కానీ కమాండ్ కోడ్ గా ఎర్రైజ్ అనేది పెడతాడు. గైస్, ఇంతటితో చాప్టర్ 5 అయితే ఎండ్ అవుతుంది. చాప్టర్ 6 స్టార్టింగ్ చూసుకున్నట్లయితే సూహే ఉండి గాబ్లిన్స్ యొక్క షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. బట్ మనోడు ఆ ఎక్స్ట్రాక్షన్ చూసి ఇంప్రెస్ అవడు. ఎందుకంటే ఆ గాబ్లిన్స్ చాలా వీక్ గా అయితే ఉంటాయి. అంతేకాకుండా సూహే తన స్టాట్ పాయింట్స్ ని స్ట్రెంత్ పాయింట్స్ గా కన్వర్ట్ చేయడంతో తన ఇంటెలిజెన్స్ స్టాట్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. సూహే దగ్గర షాడో స్టోరేజ్ స్కిల్ లేకపోవడంతో ఆ షాడోస్ త్వరలోనే డిసప్పేర్ అవుతాయి. మన బెరుకి ఈ విషయం తెలిసాక చాలా డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడే సూహేకి ఆకలి వేస్తుంది. మనోడు డంజన్కి వచ్చి 2 days అవుతుంది. ఈ డంజన్ నుండి ఎలా బయటకు వెళ్ళాలి అని సూహే బెరుని అడుగుతాడు. బెరు ఉండి కీతో తిరిగి వెళ్ళిపోవచ్చని అంటాడు. ఇంకా మన సూహే కీని యూజ్ చేసి షాడో డంజన్ నుండి బయటకైతే వచ్చేస్తాడు. కట్ చేస్తే మనోడు హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బెరు ఉండి యంగ్ మోనార్క్ మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను అని, మీకు 3 మిషన్స్ అయితే ఉన్నాయి అని, అందులో ఫస్ట్ మిషన్ వచ్చేసి ఔటర్ స్పేస్ మాన్స్టర్స్ నుండి ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయాలి అని, సెకండ్ మిషన్ వచ్చేసి హాయిని కనిపెట్టాలి అని అంటాడు. మమ్మీ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని బెరుని అడుగుతాడు. బెరు ఉండి మనం ఔటర్ స్పేస్ మాన్స్టర్ తో ఫైట్ చేస్తే ఏదైనా క్లూని కనిపెట్టవచ్చు అని బెరు అయితే చెప్తాడు. థర్డ్ మిషన్ వచ్చేసి నేను నా పవర్స్ ని
తిరిగి పొందాలి అని, నేను ఇంత బలహీనంగా ఉన్నాను అంటే నమ్మలేకపోతున్నాను అని, నేను నా నిజమైన పవర్ ఏంటో మీకు చూపించాలి అని బెరు అయితే సూహేకి చెప్తూ ఉంటాడు. వెంటనే సూహే నీ పవర్స్ ని ఏ విధంగా రికవర్ చేయాలి అని అడుగుతాడు. అందుకు బెరు ఉండి నేను ఎనిమిని కన్జ్యూమ్ చేయడం ద్వారా వాళ్ళ మ్యాజిక్ అండ్ నాలెడ్జ్ తో కొంత రికవర్ అవ్వచ్చు అని, నేను షాడో సోల్జర్ అవ్వక ముందు ఇలాంటి ఇన్ఎఫిషియెంట్ మెథడ్ ని యూజ్ చేసే వాళ్ళమని, నేను షాడో మోనార్క్ కి దూరంగా ఉండటం వల్ల మ్యాజిక్ ని పొందలేను కనుక నాకు వేరే మార్గం లేదు అని బెరు అయితే చెప్తూ ఉంటాడు. సూహే తినడం కంప్లీట్ చేసి ఇంకా డంజన్ కి వెళ్దాం పదా అని బెరుతో అయితే అంటాడు. అందుకు బెరు ఉండి మీరు డంజన్ కి వెళ్ళాలి అంటే మీకు హంటర్ లైసెన్స్ కావాలి అని, మీరు మ్యాజిక్ మెజర్మెంట్ చెక్ చేపించేందుకు హంటర్ అసోసియేషన్ కి వెళ్దామని అంటాడు. బెరు చెప్పడంతో సూహే తన మ్యాజిక్ లెవెల్ ని చెక్ చేపించుకుంటాడు. అక్కడే సూహేకి తను ఒక ఈ ర్యాంక్ హంటర్ అని తెలుస్తుంది. సూహే ఉండి తను కేవలం ఈ ర్యాంక్ హంటరే అని చాలా హర్ట్ అవుతాడు. బెరు ఉండి హంటర్స్ యొక్క ర్యాంక్స్ వారి మ్యాజిక్ పవర్ ద్వారా డిసైడ్ అవుతుందని, మీరు మీ మ్యాజిక్ పవర్ ని ఇంక్రీజ్ చేయకుండా స్ట్రెంత్ స్టాట్ ని ఇంక్రీజ్ చేయడంపై ఫోకస్ చేయడంతో మీ ర్యాంక్ తక్కువగా ఉందని బెరు అయితే సూహేకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సూహే ఉండి షాడో ఆథారిటీ లాంటి స్కిల్స్ ఉన్నప్పటికీ నా ర్యాంక్ ఈ ర్యాంకే అని, నాలాంటి ఈ ర్యాంక్ హంటర్ ఏ విధంగా హెల్త్ ని రక్షిస్తాడు అని సూహే తనని తాను క్వశ్చన్ చేసుకుంటాడు. బెరు ఉండి కానీ మీరు డెవలప్ అవుతుంటారు కదా అని అంటాడు. సూహే ఉండి హంటర్స్ డంజన్ ని క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా రేర్ గా ఈ ర్యాంక్ హంటర్స్ మాత్రమే హెడ్ చేసుకుంటారు అని, మనం ఇలా వెళ్ళడం చాలా కష్టం అవుతుందని అంటాడు. అందుకు బెరు ఉండి దీనికి ఒక మార్గం ఉందని అంటాడు. యాక్చువల్లీ డంజన్ రైడ్ కి 3 గ్రూప్స్ అయితే వెళ్తాయి. ఫస్ట్ వన్ స్ట్రైక్ టీమ్, వీళ్ళు మాన్స్టర్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. సెకండ్ వన్ హౌలింగ్ టీమ్, వీళ్ళు మాన్స్టర్ యొక్క కార్కేస్ ని కలేబరాల్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చివరి టీమ్ మైనింగ్ టీమ్, వీళ్ళు మానా క్రిస్టల్స్ ని మైనింగ్ చేస్తూ ఉంటారు. స్ట్రైక్ టీమ్ ని పక్కకు పెడితే మిగతా 2 గ్రూప్స్ కి ఈ ర్యాంక్ హంటర్స్ కి అలా ఉంటుంది. సూహే ఈ ప్లాన్ ప్రకారమే ఒక డంజన్ లోకి ఎంటర్ అవుతాడు. అయితే సూహే లిమ్ అనే పర్సన్, ఇతను కొరియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ కి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. ఇతను కూడా ఒక ఈ ర్యాంక్ హంటరే. లిమ్ హెల్ప్ తో సూహే వీళ్ళ గ్రూప్ లో జాయిన్ అవుతాడు. అప్పుడే లిమ్ సూహేకి సారీ అయితే చెప్తాడు. ఎందుకంటే మన వాళ్ళ మీద మిస్టర్ బన్స్ అటాక్ చేసినప్పుడు ఒక హంటర్ గా హెల్ప్ చేయకుండా పారిపోతాడు. సూహే ఉండి నువ్వు కూడా నాలాగా ఒక ఈ ర్యాంక్ హంటర్వి, హంటర్ అసోసియేషన్ వాళ్ళు మిస్టర్ బన్స్ అటాక్ చేసినప్పుడు ఈ ర్యాంక్ హంటర్స్ ని పారిపోమని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. సో నువ్వు నీ గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యావు అని చెప్తాడు. సూహే కూడా ఈ ర్యాంక్ హంటర్ అని తెలియడంతో లిమ్ అయితే షాక్ అవుతాడు. ఇక్కడ లిమ్ సూహే సి ర్యాంక్ మిస్టర్ బన్ తో ఫైట్ చేయడం అయితే చూస్తాడు. ఒక ఈ ర్యాంక్ హంటర్ పవర్ఫుల్ మ్యాజిక్ బీస్ట్ తో ఫైట్ చేయలేడు అని, సో నేను చూసింది తప్పై ఉండొచ్చు అని లిమ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ ర్యాంక్ హంటర్ ఒక మ్యాజిక్ బీస్ట్ తో ఫైట్ చేసి ప్రాణాలతో బయటికి పడడం ఇంప్రెసివ్ అని అంటూ ఉంటాడు. అప్పుడే బెరు అవును అంటూ యంగ్ మోనార్క్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అంటూ లిమ్ కి కనిపిస్తాడు. లిమ్ ఉండి బెరుని చూసి భయపడిపోతాడు. ఇక్కడ సూహే షాడో డంజన్ ని పక్కకు పెడితే ఒక డంజన్ లోకి రావడం ఇదే మొదటిసారి అనమాట. అప్పుడే మనకు డంజన్ ని క్లియర్ చేస్తున్న హంటర్స్ అయితే చూపిస్తారు. వీళ్ళు డంజన్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి వీళ్ళకి వుల్ఫ్ బీస్ట్లు మాత్రమే కనబడుతూ ఉంటాయి. వీళ్ళుండి కొంచెం ముందుకైతే వెళ్తారు. అప్పుడే వీళ్ళు ఒక ప్లేస్ కి అయితే రీచ్ అవుతారు. వీళ్ళు అక్కడ ఎలాంటి మ్యాజిక్ బీస్ట్ యొక్క ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వరు, కానీ ఒక స్వాడ్ మాత్రం ఉంటుంది. వీళ్ళు అక్కడ ఏమైనా ట్రెజర్ ఉండొచ్చేమో అని ఆ ప్లేస్ ని విజిట్ చేస్తారు. ఆ హంటర్ గ్రూప్ లో ఒకడు ఆ స్వాడ్ ని లిఫ్ట్ చేసి ఏమైనా జాక్బర్ తగలొచ్చేమో అని ఆ స్వాడ్ ని టచ్ చేస్తాడు. స్వాడ్ ని టచ్ చేసిన వాడు ఒక సీరంగ్ హంటర్ అనమాట. వాడి పేరు కిమ్ యాంగ్ జున్. కిమ్ అయితే ఆ స్వాడ్ ని బయటికైతే తీస్తాడు. అంతేకాకుండా మీకు ఎంత ధైర్యం అంటూ వాళ్ళ గ్రూప్ లో ఉన్న ఒక హంటర్ తల అయితే నరికేస్తాడు. ఇంతటితో చాప్టర్ 6 అయితే ఎండ్ అవుతుంది గైస్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో గైస్.